హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో కొన్నిసార్లు మనం చేసే చిన్న తప్పు మనకి తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ వింటే మీరు షాక్ అవుతారు. ఒకరోజు రాత్రి 11:30 గంటలు అవుతుంది. అజయ్ అనే ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. సడన్గా తన మొబైల్కి ఒక తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే అవతల నుండి ఒక అమ్మాయి ఏడుస్తూ, ప్లీజ్ నన్ను కాపాడండి, వాళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు, నేను ఈ అడ్రస్లోనే ఉన్నాను అని ఒక లొకేషన్ షేర్ చేసి కాల్ కట్ చేసింది. అజయ్ ఒక్కసారిగా భయపడుతూ పోలీస్కి కాల్ చేశాడు. కానీ టైం లేదని తన కార్ని వెంటనే ఆ లొకేషన్కి తిప్పాడు. ఆ ప్లేస్ ఒక పాత పడిపోయిన బంగ్లా. అజయ్ భయపడుతూనే లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. అజయ్ వెంటనే ఆ తలుపు తోసి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉంది. అయితే అజయ్ తన దగ్గరికి వెళ్ళి, భయపడకు, నేనున్నాను, నిన్ను కాపాడడానికి వచ్చానని అన్నాడు. కానీ ఆ అమ్మాయి అజయ్ వైపు చూసి నవ్వుతూ చూసింది. ఆ అమ్మాయి అన్నది, నేను నిన్ను కాపాడమని అడగలేదు అజయ్, నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. అజయ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న ఒక ఫోటో చూపించింది. అది అజయ్ కారు. యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చెప్పింది, ఆ రోజు నువ్వు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది మా నాన్నగారిని. ఆ రోజు పోలీసులకు చెప్తే డబ్బులతో మేనేజ్ చేసావు కదా, కానీ ఈరోజు నిన్నెవరూ కాపాడలేరు. అజయ్ వెంటనే వెనక్కి తిరిగి పరిగెడదాం అనుకున్నాడు. కానీ డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయాయి. లోపల ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. మరుసటి రోజు న్యూస్లో మాత్రం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మిస్టీరియస్ డెత్ అని న్యూస్ వచ్చింది. దీంట్లో నీతి ఏంటి అని అంటే, మనం చేసే ప్రతి తప్పు మనల్ని ఎప్పుడో ఒకప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన తెలుగు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.